ఈరోజు 14 డివిజన్లో ఎన్నికల ప్రచారం ఈరోజు కూడా ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఎంపీగా మన విజయసాయి రెడ్డి గారిని గెలిపించాలని, అలాగే నగర శాసనసభ్యులుగా ఖలీల్ అహ్మద్ గారిని గెలిపించాలని చెప్పి ఈరోజు ఇంటింటికి తిరిగి మనం ఎన్నికల ప్రచార ఓట్లు అభ్యర్థించడం జరిగింది. ఈరోజు జగనన్న చేసినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా వారికి అందరికి కూడా వివరించి ఈరోజు మేము వాళ్ళందరినీ కూడా జగనన్న మళ్ళా సీఎం చేసుకుందాం, మళ్ళా చేసుకుంటే మనందరికి కూడా పథకాలు వస్తాయని చెప్పి అందరూ కూడా వివరించడం జరిగింది. ఈరోజు మన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అగ్రకులాల వారి అందరికి కూడా ఈబీసీ నేస్తం మన జగనన్న ప్రభుత్వం ఇవ్వడం జరిగింది కూడా మనం చేస్తున్నాం. బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, బలిజ ప్రతి ఒక్కరికి కూడా ఈబీసీ నేస్తం కింద జగనన్న ఈరోజు 15,000 రూపాయలు వారికి అందరికి కూడా అందించి ప్రజల మన్నలు పొందారని కూడా మనం చేస్తున్నాం. ఈరోజు ప్రతి ఇంటికి పోయినా కూడా మాకు జగనన్న ఈబీసీ నేస్తం వచ్చింది, మాకు అమ్మఒడి వచ్చింది, మా పిల్లల్ని చదివించుకుంటున్నాం, మాకు జగనన్న విద్యా దీవెన వచ్చింది, మా పిల్లల్ని చదివించుకుంటున్నాం, జగనన్న వసతి దీవెన వచ్చింది, హాస్టల్లో చదివించుకుంటున్నాం. ఈ మా జగనన్న పుణ్యం రాజశేఖర రెడ్డి గారి కూడా పిల్లల దయ వల్ల ఈరోజు మా పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వచ్చినాయి. సాఫ్ట్వేర్లో కంపెనీలో మంచి మంచి జాబ్స్లో మా పిల్లలు స్థిరపడిపోయారు, బ్యాంక్ మేనేజర్లుగా స్థిరపడిపోయారు. అది ఒక రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినటువంటి విద్యా దీవెన. ఈరోజు కూడా మా పిల్లలు ఎంత ఉన్నారు, మేము రాజశేఖర రెడ్డి కుటుంబానికి అండగా ఉంటాం అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి ముందుగా చెప్తుంటే మాకు నిజంగా చాలా సంతోషం వేస్తుంది. ఇంత స్పందన వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మీద ఉందా అని మాకు అనిపిస్తుంది కూడా మనం చేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఎన్నో పథకాలు కూడా ప్రవేశపెట్టారు. దాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేసి ఈరోజు ప్రజల మన్నలను పొంది మంచి పాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి ప్రతి ఒక్కరూ కూడా ఇతర రాష్ట్రాల వారు కూడా జగనన్న అమ్మఒడి ఎలా జరుగుతుంది, ఎలా అని చెప్పి కూడా పరిశీలకులు వచ్చి ఈరోజు మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని కొంత వాళ్ళ రాష్ట్రాల్లో కూడా ప్రవేశపెడుతున్నారు. కొంతమంది వాలంటీర్ వ్యవస్థ కూడా ఎలా ఉంది, ప్రజలకి వాలంటీర్లు చేస్తున్నటువంటి సేవలు ఏంది అని కూడా చెప్పి వాళ్ళ రాష్ట్రాల్లో పెట్టుకుంటున్న ఘనత ఈరోజు దేశానికే జగన్మోహన్ రెడ్డి ఒక దిక్కు చేయాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ పథకాలు కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు జరుపుతున్నారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఆశ్రయించండి. మళ్ళా మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే ఇక్కడ ఎంపీగా విజయసాయిని గెలిపించుకోవాలి, ఎమ్మెల్యేగా ఖలీల్ అహ్మద్ని గెలిపించుకోవాలని కూడా మనం చేస్తున్నాను. ఈరోజు మీకు అందరికి కూడా నేను మీకు అందరికి అందుబాటులో ఉన్న వ్యక్తి. ఈరోజు మీకు విజయసాయి రెడ్డి గారితో పని ఉన్నా, ఖలీల్ అహ్మద్ గారి పని ఉన్నా నేను తప్పకుండా వాళ్ళ దృష్టికి తీసుకుని పోయి మీ సమస్య పరిష్కరిస్తానని, ఈరోజు నన్ను 2,000 ఓట్ల మెజార్టీ గెలిపించిన దానికి జీవితాంతం మీకు రుణపడి ఉంటే మీకు సేవ చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రతిరోజు డివిజన్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్న వ్యక్తిని నేనని చెప్పి మనం చేస్తూ, మీకు ఏ కష్టం వచ్చినా మీ ఇంటికి బిడ్డగా తప్పకుండా అధికారుల దృష్టికి కానీ నాయకుల దృష్టికి తీసుకుని పరిష్కరిస్తానని మనం చేస్తూ, మీరు తప్పకుండా 2 ఓట్లు ప్యాన్కి వేసి మన జగనన్న ముఖ్యమంత్రి చేయాలని చెప్పి మనం ప్రార్థిస్తున్నాం.